రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తన తనయుడు మంత్రి నారా లోకేష్ బాబు గారు, ఇతర మంత్రులు కూడా దావోస్లో ఇప్పుడు పర్యటిస్తున్నారు. మరి ఇంటికొకరు పారిశ్రామికవేత్తగా తయారు కావాలని దావోస్లో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహకం అదుర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం అంటూ విదేశాల్లో మన పాలకులు గొప్పలు అబ్బో ఆకాశమే హద్దు అంటున్నారు. మరి ఏపీలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తామని బడా పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతవరకు ఇటుంచితే మరోవైపు చూస్తే ఏపీలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మాత్రం తమకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీని ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలే తమకు శరణ్యమని వారు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కూటమి సర్కారు 700 కోట్ల సబ్సిడీ సొమ్ము ఇవ్వాల్సి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. మరి తమకు రావాల్సినటువంటి ప్రోత్సాహక సొమ్ము కోసం మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇన్సెంటివ్స్ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. మరి గతంలో ఇదే సమస్యపైన ఏపీఐఐసి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగితే ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మభ్య పెడుతున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు సర్కారు బకాయిలు 250 కోట్ల రూపాయలు ఉంటే జగన్ సర్కారు వచ్చాక వాటిని చెల్లించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒకవైపు విదేశీ పారిశ్రామికవేత్తలకు భారీ మొత్తంలో ప్రోత్సాహకాలు ఇస్తూ తమకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే మార్గమని వారంతా ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి సబ్సిడీ సొమ్మును అందించాలని కోరుకుంటున్నారు. నమస్తే.